నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌జే అమల డైరీస్. ఈ వీడియో ఇంకొక ట్రావెల్ వ్లాగ్ అయితే కాదు. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ మ్యాజికల్. ఒకవేళ మీరు హిమాలయన్ ట్రెక్స్ చేసే పర్సన్ అయితే కౌరీ పాస్ కానీ లేదంటే పంగచులా పీక్ కానీ ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ దిస్ వీడియో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఫ్రమ్ ది సిటీ లైట్స్ ఆఫ్ హైదరాబాద్ టు ది హిమాలయన్ సైలెన్స్ ఆఫ్ తుగాషి విలేజ్. మొత్తం రెండు వింత ప్రపంచాలు కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంటాయి. ఒక దగ్గరేమో హడావిడిగా గజిబిజిగా జీవితం కోసం పరుగులు తీస్తూ ఉంటే, ఇంకో దగ్గరేమో ప్రశాంతంగా నిజమైన జీవితాన్ని బ్రతికేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మెస్మరైజింగ్ సన్ రైజ్ హైదరాబాద్లో చూస్తూ అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి డెహ్రాడూన్ ఫ్లైట్ని క్యాచ్ చేయబోతున్నాం అనమాట. పర్ పర్సన్ 7,500 పడింది. మీరు బడ్జెట్లో ట్రావెల్ చేసి డెహ్రాడూన్కి వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. హైదరాబాద్ నుంచి ఢిల్లీ అండ్ ఢిల్లీ నుంచి ముసూరి ఎక్స్ప్రెస్లో డెహ్రాడూన్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ది బడ్జెట్ డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. సో నేను అన్ఎక్స్పెక్టెడ్గా ట్రెక్కి ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఈసారి ఫ్లైట్ చూస్ చేసుకున్నాను. టు బి హానెస్ట్లీ టూ మచ్ బడ్జెట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ ఎ షార్ట్ ఫ్లైట్ ఐ ల్యాండెడ్ ఇన్ డెహ్రాడూన్. ఒక్కసారి అలా సిటీ లైఫ్ నుంచి మౌంటైన్ లైఫ్లోకి లైఫ్ షిఫ్ట్ అయ్యేపాటికి ఆ డిఫరెన్స్ క్లియర్ కట్గా మనకి తెలుస్తూ ఉంటుంది. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీ తీసుకుని రిషికేష్ దగ్గరుండే తపోవన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. కానీ ఎయిర్పోర్ట్లో క్యాబ్స్కి ఆస్తులు అడుగుతున్నారు. ఊబర్, ఓలా, ర్యాపిడో ఏది పనిచేయదు. అప్పుడప్పుడు ఊబర్ బుక్ అవుతుంది కానీ డబుల్ త్రిబుల్ ది ప్రైజెస్ ఎక్స్ట్రా అడుగుతారనమాట. ఫైనల్లీ 800 రూపీస్కి బార్గెన్ చేసి ఒక ట్యాక్సీ అయితే మాట్లాడుకుని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ సీజన్ మొత్తం మారినట్టుంది. చెట్లన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. డెహ్రాడూన్కి చాలాసార్లు వచ్చాను, అందుకే ఆ డిఫరెన్స్ని ఈజీగా నోటీస్ చేయగలిగాను అనమాట. ఇక్కడ తపోవన్లో హోటల్స్ చాలా ఉంటాయి కానీ ఆన్ సీజన్లో ఇక్కడ కూడా డబల్ ది ప్రైజెస్. 2,500, 3,000, 5,000 అడుగుతున్నారు ఒక చిన్న బేసిక్ నార్మల్ రూమ్కి కూడా. సో ఫైనలీ నాకు కావాల్సిన బడ్జెట్లో ఒక హోటల్ అయితే దొరికేసింది. అక్కడ ఈవినింగ్ అంతా టైం స్పెండ్ చేసి అండ్ నెక్స్ట్ డేకి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం. బికాస్ అసలైన ట్రావెలర్స్ని, ఫెలో ట్రెక్కర్స్ని మీట్ అవబోతున్నాం. హూ ఆర్ స్ట్రేంజర్స్ నౌ బట్ విల్ సూన్ బికమ్ స్టోరీస్ ఆఫ్ మై లైఫ్. 6 AM ద సన్ ఈజ్ జస్ట్ రైజింగ్ అండ్ రిషికేష్లో ఉండే పక్షులు అలా నా కోసం పాటలు పాడుతున్నట్టు అనిపిస్తుంది. నేను టెంపో ట్రావెలర్లోకి ఎక్కేసాను అండ్ చాలామంది స్ట్రేంజర్స్ని చూసి సైలెంట్గా సీట్లో కూర్చున్నాను. మేమందరం సిమిలర్ డ్రీమ్స్ని చేస్ చేస్తున్న పీపుల్ అనమాట. ద డ్రీమ్ ఈస్ కాల్డ్ మౌంటైన్స్. వీ డోంట్ నో ఈచ్ అదర్ ఎట్ బట్ వీ ఆల్ క్యారీ ది సేమ్ స్పార్క్, ద వన్ దట్ సేస్ లెట్స్ క్లైంబ్ హైయర్. ఇది మేము ట్రావెల్ చేస్తున్న వ్యాన్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఒక అమేజింగ్ మౌంటైన్ వ్యూలో ఆపారు, చూపిస్తాను కదా. ఇదే ఆ బ్యూటిఫుల్ హోటల్. దాని ఆపోజిట్గా ఉండే ఆ మౌంటైన్ వ్యూ, ఆ వాటర్ ఫ్లో, ఆ చెట్లు, ఆ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్, రాళ్ళు, ఆ గాలి, ప్రతీది కూడా చాలా యూనిక్గా, కొత్తగా, ఫ్రెష్గా అండ్ మనసుకి చాలా దగ్గరగా అనిపించింది అనమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా హిమాలయన్ ట్రెక్స్కి వెళ్ళేటప్పుడు మౌంటైన్స్లో చేసే ఆ ఘాట్ రోడ్ జర్నీ అండ్ అలాగే మధ్యలో మీరు రెస్టింగ్ పాయింట్స్, బ్రేక్ఫాస్ట్ కన్నా లంచ్ కోసమన్నా ఆగినప్పుడు అక్కడ కనిపించే ఆ వ్యూస్, అంటే ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఆ ప్లేస్లో ఆగుతున్నామంటే ఏదో ఒక మీనింగ్ ఉండే ఉంటుంది కదా. అండ్ ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్. అండ్ మాకు ఎవరైతే టెంపోలో ఉన్నారో మేము ఇంకా ఎవరితో అంత కనెక్ట్ అవ్వలేదనమాట. నేను మా చెల్లి, అంటే నాతో పాటు ట్రెక్కి మా చెల్లి కూడా వస్తుంది. ఇద్దరం అలా బ్రేక్ఫాస్ట్ సైలెంట్గా తినేసి అండ్ అక్కడ ఉండే వ్యూస్ని ఎంజాయ్ చేసాము. యూజువల్లీ క్యాష్ క్యారీ చేస్తే బెటరు, ఎందుకంటే సిగ్నల్స్ ఆన్ అండ్ ఆఫ్గా వస్తూ ఉంటాయి. ఇంకా బేస్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత మీరు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. 0 నెట్వర్క్, 100% పీస్. సరే, మరి ఈ జర్నీ గురించి హైలైటింగ్ పాయింట్స్ ఏదైనా చెప్పాలంటే దిస్ ఈజ్ నో ఆర్డినరీ రోడ్ ట్రిప్. ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ ఘాట్ రోడ్లో ఎన్నో ఊర్లు, ఎంతోమంది మనుషుల్ని, ఎన్నెన్నో డేంజరస్ రోడ్స్ని క్రాస్ చేసుకుంటూ అద్భుతమైన వ్యూస్ని చూసుకుంటూ వెళ్ళే ఒక బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. ఆ గర్వాల్ హిమాలయస్ వేని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఎవ్రీ టర్న్, ఎవ్రీ క్లైంబ్ ఆఫర్ సంథింగ్ మెస్మరైజింగ్. ఉత్తరాఖండ్లో ఉండే కేదార్నాథ్ లేదంటే బద్రీనాథ్ గురించి మీరు వినే ఉంటారు, లేదంటే వెళ్ళే ఉంటారు, లేదా ఇన్స్టాలోనో, టీవీలోనో, యూట్యూబ్లోనో ఎప్పుడప్పుడు చూసే ఉంటారు కదా. సో ఆ రూట్ ఈ రూటే అనమాట. మనము రిషికేష్ నుంచి తుగాషి వెళ్ళబోతున్నాం. మన రూట్లో పంచప్రయాగ్ కనిపిస్తూ ఉంటుంది, అంటే 5 హోలీ రివర్స్ కలుస్తున్న ఒక పాయింట్.
ఉత్తరాఖండ్‌లో ఉంది. అవేంటంటే దేవప్రయాగు, రుద్రప్రయాగు, కర్ణప్రయాగు, నందప్రయాగు, విష్ణుప్రయాగ్ అనమాట. వీటి గురించి నాకు తెలిసిన షార్ట్ ఇన్ఫో ఏంటంటే దేవప్రయాగ్ వచ్చేసి భగీరథి, అలకనంద కలిసి ఒక హోలీ గంగా ఫామ్ అవుతుంది. దాని తర్వాత రుద్రప్రయాగ్ వచ్చేసి మందాకిని అండ్ అలాగే అలకనంద కలుస్తుందనమాట. కర్ణప్రయాగ్ అంటే పిందారు, అలకనంద కలిసే పాయింట్. నందప్రయాగ్ అంటే నందాకిని అండ్ అలాగే అలకనంద కలిసే పాయింట్ అనమాట. విష్ణుప్రయాగ్ అంటే ధౌలిగంగా, అలకనంద కలిసే పాయింట్ అనమాట. ఇవి పంచప్రయాగు మనం చూడబోతున్నాం. ఇది జస్ట్ నార్మల్ ప్రయాగ్స్ మాత్రమే కాదు, ఏవో అంటే రివర్స్ కలుస్తున్న ఒక పాయింట్ అని అలా చూడలేమన్నమాట. ఇట్స్ ఎ మూమెంట్ వేర్ మైథాలజీ, డివోషన్, నేచర్, చాలా హిస్టరీ, మిస్టరీ అన్నీ కలుస్తున్న ఒక పాయింట్, కలిసి ఫ్లో అవుతున్న ఒక ప్లేస్. సమ్వేర్ ఆన్ ది వే మనం బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం ఇందాకడ. ఇప్పుడైతే లంచ్ తినాలి. నేను ఒకటే థింగ్ ఫిక్స్ అయింది ఏంటి అంటే పరాతాస్ అస్సలు తినకూడదు. బికాజ్ నేను ప్రతి ట్రెక్కి వెళ్ళినప్పుడు మోమోస్, పరాతాస్ తిని 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 అలిసిపోయాను, లిటరలీ అలిసిపోయాను. సో నేను ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ కోసం అయితే చూశాను. వాళ్ళు ఆపిన పాయింట్లో మోస్ట్లీ 90% వెజ్జే ఉంటుంది. బికాజ్ ఇవన్నీ డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళే వే కాబట్టి వెజ్ మాత్రమే దొరుకుతుంది. అదృష్టం ఉంటే ఎక్కడో చోట నాన్ వెజ్, అది కూడా చాలా డిఫికల్ట్. సో మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇందాక చెప్పినట్టు క్యాష్ క్యారీ చేసేయండి అండ్ ఎంజాయ్ ది వ్యూస్ అండ్ ఎంజాయ్ ది లోకల్ ఫుడ్. మనం వెళ్ళే దారిలో వి సీ పీపుల్ వర్కింగ్ ఆన్ ది మౌంటైన్స్. ఏదో రోడ్లు కడుతూ, బ్రిడ్జెస్ కడుతూ, టనల్స్ కడుతూ ఏదో ఒకటి రిపేర్ చేస్తూనే ఉంటారు. బికాజ్ ఉత్తరాఖండ్ అనే ఒక మౌంటైన్ ప్లేస్ ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎప్పుడు ఏ నిమిషానికి వెదర్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది. సడన్గా రోడ్ బ్లాక్స్ అయిపోతాయి, సడన్గా ల్యాండ్ స్లైడ్స్ అయిపోతూ ఉంటాయి. సో విత్ ఎ పాజిటివ్ హోప్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. త్వరగా మూవ్ అవ్వాలని విష్ చేసుకుంటూ అలా నేను రైడ్ని ఎంజాయ్ చేస్తున్నా. ఆ రూట్ చూసారా? ఆ కింద నుంచి పైకి వచ్చాము. సడన్గా చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. వాట్ ఇఫ్ ఒకవేళ సడన్గా స్కిడ్ అయితే అనే ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఆ డ్రైవర్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తారు. అండ్ ఈ రాయి చూడండి, ఎప్పుడు పడిపోద్దో కూడా తెలీదు. చిన్న స్టోన్స్ మీద సపోర్టివ్గా ఉంది అండ్ కింద ఇల్లులు ఉన్నాయి. ఐ డోంట్ నో ఇంత స్కేరీగా ఎలా ఉంటుందో. అంటే మౌంటైన్స్లో ఎప్పుడు ఇలా ఉంటాయి కానీ ఇది రియల్గా చాలా స్కేరీగా ఉంది. అండ్ ఇక్కడ అంతా ఏదో పొట్టులాగా కనిపిస్తుంది. సీజన్ మారడం వల్ల చెట్లన్నీ గ్రాస్ అంతా ఎండిపోయి అది అలా కనిపిస్తుంది. డిఫరెంట్గా ఉంది కదా. చాలా బేస్ క్యాంప్స్కి, చాలా ఘాట్ రోడ్లో, మౌంటైన్స్లో చాలాసార్లు ట్రావెల్ చేశాను కానీ ఈ జర్నీ చాలా లాంగ్గా ఉంది. ఇంకెంతసేపు రా బాబు అని. ఎందుకంటే మేము వెళ్ళే టెంపోలో నో మ్యూజిక్, అది పని చేయట్లేదు. జనాలు ఇంకా కనెక్ట్ అవ్వలేదు. అలా లోకల్లో ఉండే ప్లేసెస్ని చూస్తూ ఉన్నాము. అండ్ లుక్ ఎట్ దిస్, ఈ నర్సింగ్ మందిర్ అనమాట. ఇది జోషిమత్ దగ్గర వెరీ ఫేమస్. పీపల్ కోటి దాటి జోషిమత్ దాటిన తర్వాత ఇది కనిపిస్తుంది. మీ దగ్గర టైం ఉంటే మీరు ఈ ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సన్ రైజ్లో మొదలెట్టిన ఈ జర్నీ సన్సెట్ దాకా వచ్చేసింది. పీపల్ కోటి దాటి మనం జోషిమత్ రీచ్ అయిపోయాం. అండ్ ఇది ఒక బిజీ బేస్ క్యాంప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ట్రెక్స్ ఇక్కడికి వెళ్ళి మొదలవుతూ ఉంటాయి. అండ్ మనం వెళ్ళే కౌరిపాస్, పంగచులా ట్రెక్కు కూడా కొంతమంది ట్రావెలింగ్ ఏజెన్సీస్ అక్కడే ఆగిపోతారు. నెక్స్ట్ డే ఒక 30 minutes జర్నీ చేసుకుని మళ్ళీ దాకాకొచ్చి అక్కడికి వెళ్ళి ట్రెక్ అయితే బిగించేస్తారు. కానీ మనం వెళ్తున్న ఏజెన్సీ వచ్చేసి తుగాషి విలేజ్లో బేస్ క్యాంప్ ఉందన్నమాట. సో ఒక బ్యూటిఫుల్ చమోలి డిస్టిక్ ఉంది ఉత్తరాఖండ్లో. అక్కడుండే ఒక చిన్న క్యూట్ విలేజే ఈ తుగాషి విలేజ్ అనమాట. దాన్ని చూడడానికి నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఆఫ్టర్ ది ట్రెక్ నేను చాలా విన్నాను అండ్ ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విత్ యూ గైస్. తుగాషి ఒక చిన్న విలేజ్, జస్ట్ 44 ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి. అరౌండ్ 230 people. ఏంటి ఇంతమందే ఉంటారా?
అవును. అందులో 116 మెన్, 114 విమెన్. అండ్ ఈ చిన్న విలేజ్ చిన్న సైజులో ఉన్నా కానీ, ఇక్కడ మనుషులు మనసు మాత్రం విశాలమైందని చెప్పుకోవచ్చు. దే ఆర్ కైండ్ అండ్ స్వీట్. ఎక్స్‌ట్రా ఒక రోజుంటే ఆ తుగాషి విలేజ్‌లో ఉండే చిన్న చిన్న హౌసెస్, ఆ పీపుల్ కల్చర్ అండ్ అలాగే అక్కడుండే అద్భుతమైన వ్యూస్‌ని ప్రశాంతంగా ఆస్వాదించండి. దీనికోసం ఒక ఎక్స్‌ట్రా డే పెట్టుకోండి అనైతే నేను చెప్తాను. అండ్ దిస్ ఈజ్ వేర్ బోత్ కౌరి పాస్ అండ్ పంగచుల పీక్ ట్రెక్ బిగిన్స్. అండ్ చాలామంది కౌరి పాస్ కోసం వింటర్ టైంలో లేదంటే ఏదో ఒక సీజన్‌లో వస్తూ ఉంటారు. పంగచుల ట్రెక్ కొంతమంది మాత్రమే చూజ్ చేసుకుంటారు. కొంతమందికి మాత్రమే తెలుసు. సో, ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ ఫిట్‌నెస్ ఉంది, కొంచెం ట్రెక్స్ మీద, అడ్వెంచర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే, కౌరి పాస్ విత్ పంగచుల ఒకేసారి ట్రెక్ చేసుకోండి. బడ్జెట్ కలిసొస్తుంది అండ్ టైం కూడా కలిసొస్తుంది. అండ్ ఒకటేసారి మీరు రెండిటిని కవర్ చేయొచ్చు. తుగాషి విలేజ్‌కి రీచ్ అయిపోయిన తర్వాత మాకు రూమ్స్ అనేది ఎలకొట్ చేశారనమాట. మేము ఫ్రెష్ అవ్వడానికి, లేదంటే మొబైల్స్‌కి, లేదంటే కెమెరాస్‌కి ఛార్జ్ పెట్టుకోవడానికి. కొన్నిసార్లు వెదర్ రకరకాలుగా ఉంటుంది. పవర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే మీ అదృష్టం, ఉండకపోయినా మీ అదృష్టమే అనమాట. సో, మాకు వాళ్ళు రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ చెప్పారు. ఈచ్ డే ఆఫ్ ట్రెక్ ఎలా ఉండబోతుంది, ఏమేం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా. అవన్నీ వినేసి, అక్కడ వాళ్ళు పెట్టిన డెలీషియస్ డిన్నర్‌ని తినేసి, ఒక అద్భుతమైన నైట్ ఒక అమేజింగ్ మౌంటైన్ విలేజ్‌లో మేము స్పెండ్ చేయబోతున్నాం. నేనైతే సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే జర్నీ ఎండ్ అవ్వలేదు. ఇక్కడే అసలైన జర్నీ బిగిన్ అవుతుంది. అండ్ బై ది వే, మీరు బేస్ క్యాంప్‌కి వెళ్ళే దారిలో లైక్ ఏమేం చేయొచ్చు, హైలైట్స్ ఏంటి, ఒకవేళ మీరు ఈ ట్రెక్‌కి ప్లాన్ చేసుకుంటే మీరు ఏ వ్యూస్‌ని చూడాలి, ఎలా చూడాలి, ఎంత అవుతుంది, ఎలా వెళ్ళాలి అని కూడా నేను చెప్పడానికి ట్రై చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ హూ ఈజ్ నాట్ ప్లానింగ్ ఫర్ ఎనీ ట్రెక్ బట్ ఇలాంటి ప్లేసెస్ మన ఇండియాలో ఉన్నాయి. చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ బై ది వే, ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్ ద రియల్ ట్రెక్ విల్ బిగిన్. అక్కడ ఎవ్రీ స్టెప్ విల్ బీ ఏ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఎవ్రీ వ్యూ విల్ బీ ఏ లైఫ్ లాంగ్ మెమరీ. సో స్టే విత్ మీ బికాస్ ద మౌంటైన్స్, they are about to show us who we really are. This is RJ Amla signing off, and this is just the beginning.